కడప నగరంలో 47వ డివిజన్ కార్పొరేటర్ మాజీ మేయర్ పాక సురేష్ రోడ్డుపై అడ్డంగా కట్టడం కట్టి అందరికీ రాకపోకలకు ఇబ్బంది కలిగించడం తప్ప కాదా మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా చెప్పాలని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నలు సంధించారు. కార్పొరేషన్ ప్రాపర్టీ మీద కట్టడాలు కట్టవచ్చా చెప్పాలన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడి అక్రమ కట్టడాలను తొలగిస్తే ఏదో కోల్పోయినట్లు బాధలు వెళ్లగక్కడం చూస్తే మిమ్మల్ని ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. అందరికీ నమస్కారం. మొన్నటి రోజున 47వ డివిజన్ ఎక్స్ కార్పొరేటర్ మాజీ మేయర్ పాకా సురేష్ గారు ఇంటి ముందర 1.5 అడుగుల ఎత్తున ఒక గడ్డ మాదిరి కట్టి తన ఇంట్లోకి వెహికల్స్ కట్టవట్లేదని చెప్పి బాగున్నటువంటి సీసీ రోడ్డు మీద ఏర్పాటు ఒక 20 అడుగులు ఇట్లా 10 అడుగులు ఇట్లా దాదాపు సీసీ రోడ్డు కన్నా 1 అడుగు ఎత్తులో ఏర్పాటు చేసి అక్కడ రాకపోకలకు కానీ బండ్లు పెద్ద పెద్ద బండ్లు ఈ పక్క నుంచి ఆ పక్కకు కానీ దాటుకునే దానికి ఇబ్బంది ఉందా లేదా అనేదే క్వశ్చన్. దానికి సమాధానం చెప్పండి. రెండోది, నీ ఇంటి ముందర ఉన్న సీసీ రోడ్డు పైన ఆ గడ్డ కట్టడం తప్పు అని తెలిసి కూడా కట్టినారు. అది పక్కనే పెట్టేస్తే కార్పొరేషన్ ప్రాపర్టీ మీద కట్టే హక్కు మీకు ఎవరిచ్చారు? ఒకవేళ అది అక్కడి నుంచి తీసేయాలన్నా కూడా మీరు నోటీసులు సర్వ్ చేయాలా అంటే కార్పొరేషన్ ఆస్తికి కార్పొరేషన్ వారు కార్పొరేషన్కే నోటీసులు సర్వ్ చేసుకోవాలన్నా దీనికి సమాధానం చెప్పాలా. ఇంకో విషయము, అక్కడ కట్టారుగా ఈ బండలతో ఈ బండలు పీసులుగా వేశారన్నమాట సర్కిళ్ళలో. మాజీ మేయర్ పాకా సురేష్ గారి భార్య గారు సోదరి సమానులు వాళ్ళు ఏమన్నారంటే 4 years అయింది కట్టే. ఇవి కూడా సర్కిళ్ళ కాడ ఏర్పాటు చేసి 4 years అయ్యింది. సేమ్ స్టోన్స్ సేమ్ డిజైను ఏ విధంగా మీ ఇంటి ముందర ఏర్పాటు అయ్యింది? ఇవి దోచుకొని వచ్చినారా, దొంగలించినారా, లేకుంటే ఇంకో విధంగా ఏమైనా తెచ్చుకున్నారా? సేమ్ లేబరు సేమ్ డిజైన్స్ మీరు ఇంటి ముందర వేసుకునేది పక్కన పెట్టండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు దోచుకున్న దాన్ని అంత నిర్భయంగా మీ ఇంటి ముందర వేసుకుని మేము దేనికైనా సిద్ధం అనే విధంగా మీరు ఏర్పాటు చేసుకొని అది తొలగిస్తే ఏదో పెద్ద ఇది జరిగిపోయింది, కొల్లగొట్టేసినారు, కూల్చేసినారు, మా నోరు కొట్టినారని చెప్పి వీధుల్లోకి వచ్చేసి ఎవరైతే కంప్లైంట్లు పెట్టినారో వాళ్ళపైన కూడా మీరు దౌర్జన్యంగా వాళ్ళని బెదిరించి, ఎందుకంటే మీరు ఎక్స్ కార్పొరేటర్ కదా, రాజకీయంగా 15 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నారు కదా, మీరు ఆ ప్రలోభాలు పెట్టి వాళ్ళని భయపడించి ఎవరైతే సంతకాలు పెట్టినారో వాళ్ళని తీసుకొని వచ్చి మళ్ళీ ఏదో వాళ్ళతో పలికిచ్చినారు. ఎవరు కూడా గుడ్డిగా తీసుకొని పోయి సైన్ పెట్టమంటే పెట్టరు. మీరు చెప్తే ఎవరు నమ్మేవాళ్ళు లేరు. కంప్లైంట్ అక్కడ ఉంది కాబట్టే సైన్ పెట్టినారు. మీరు నన్ను ఒకటే కోరుతున్నా, మీరు చేసిన పని మంచిదా చెడ్డదా? మీరు సమర్థిస్తున్నారు అంటే మీరు అక్రమంగా కట్టిందని సమర్థిస్తున్నారని. మీరు ప్రజల వైపు ఉండింటే కన్నా మీ ఇంటి వరకే ర్యాంప్, మీ ఇంట్లో ర్యాంప్ బయటికి వేస్తారు కదా, దాన్ని ఇంకా లోపల కట్టుకొని బండ్లు కట్టే విధంగా మీరు ఏర్పాటు చేసుకునిందరు. కడప మీ సొమ్ము అనుకున్నారు కాబట్టే మీరు ఈ విధంగా చేసినారు. ఎప్పుడైతే కడపకు రిలీజ్ అయినాయో జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత మనుషుల్నే నమ్మక ఐఏఎస్ క్యాడర్ను తీసుకొని వచ్చి ప్రవీణ్ చంద్ గారిని కమిషనర్గా పెట్టి ఆయనతో పనులు చేయించినారు. ఆ పనులు చేసేటప్పుడు కూడా మీరు లబో దిబో అని చెప్పి మొత్తుకొని ఏడ్చినారు. ఎందుకంటే మనకు రావాల్సింది రావట్లేదే, కావాల్సింది కావట్లేదే, ఏదో ఎక్స్పెక్ట్ చేసుకున్నాము, మనకేమైనా ఐఏఎస్ మనకేం పలకట్లేదే అని చెప్పి ఏడ్చుకున్నారు. మా ముందర కూడా ఏడ్చిన రోజులు ఉన్నాయి, మేము కూడా చూసినాం. ఇవి మీ జాతకాలు. మీరు సరే అమృత్ ఫండ్స్ అన్న సకంగా మీరు వినియోగించినారా? ఈ పక్క చూసి ఆ పక్క కనపరాని సర్కిళ్ళు, వంకర టింకర డివైడర్లు, పారని డ్రైన్లు, ఇవి మీరు చేసింది. కడపను భ్రష్టు పట్టించింది మీరు. మమ్మల్ని అంటారా? స్వచ్ఛ కడప మన కడప అని చెప్పి పొద్దున్నే 5:30 నుంచి మేము కష్టపడుతున్నాం. మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళి కార్పొరేషన్ సిబ్బందిని చేతితో పెట్టుకొని మెగా గ్యాంగ్ వర్క్ అనేసి ఒక మంచి నినాదంతో డివిజన్స్ అంతా ఒకేసారిగా కాలువలు, రోడ్లు,
జంగల్ క్లియరెన్స్ అన్ని చేపిస్తూ ఉంటే అవి అరక్క మా మీద కక్కలేక ఒక గ్రూప్ 1 ఆఫీసరు, ఒక దళిత ఆఫీసరు, ఆయన చిన్నతనం నుంచి కూడా చాలా కష్టపడి గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యి ఆయనకు తెలియని కష్టం లేదు. నా కళ్ళతో చూసిన ఆయన చేతుల్లో చెత్తెత్తినాడు, కాలువలు ఎత్తినాడు. ఎందుకు? ఆయనతో పాటు పనిచేసే కార్మికులు కూడా ఇంకా ఉత్సాహంగా పనిచేయాలని చెప్పి అటువంటి మంచి ఆఫీసర్ని పట్టుకొని బంట్రోత్ అంటారా? బంట్రోత్ ఎవరండి? జగన్మోహన్ రెడ్డి చెప్పు జారిపోతా అంటే వంగి 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 చెప్పు అందించిన వాళ్ళు బంట్రోతి. ఆ బంట్రోత్ ఎవరో కడప ప్రజలకు తెలుసు. ప్రధానమంత్రి వస్తే వంగి వంగి దండాలు పెట్టుకుని కాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఎవరు? బంట్రోతులు. ఆ బంట్రోతులు ఎవరో కడప ప్రజానికానికి తెలుసు. ఒక దళిత ఆఫీసర్ని, మన కమిషనర్ గారిని వాడు వీడు అంటే ఏమనుకుంటున్నారు మీరు? రీసెంట్గా పవిత్ర యాత్రకు వెళ్ళి వచ్చి 10 మందికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి అడుగు పెట్టడమే వాడు వీడు అబద్ధాలు ఇవన్నీ చెప్పుకుంటూ మీరు ఎవరికి నిదర్శనంగా నిలవాలనుకుంటున్నారు? నేను ఒకటే కోరుకుంటున్నా, మీరు ఇప్పుడైనా మీ బుద్ధి మార్చుకోండి. ఇంకోటి కూడా మేము చూసుకుంటాం, మేము ఏది చేస్తాం, యాడున్నా వాళ్ళని 7 సముద్రాలు దాటినా కూడా మేము వాళ్ళని రప్పిస్తాం, శిక్షిస్తాం. 7 కాలువలు క్లీన్ చేయలే, మీరు 7 సముద్రాల గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా వదిలేదులే. ఏమయ్యా వదిలేదులే అంటే ఏమనుకుంటా? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఒక గ్రూప్ 1 ఆఫీసర్ గురించి మాట్లాడుతున్నావు. గ్రూప్ 1 ఆఫీసర్లు అందరూ కలిసి నీ గురించి ఒక్క నిమిషం ఆలోచిస్తే చాలు. ఈ రాష్ట్రం కాదు కదా, పక్క రాష్ట్రం కాదు కదా, భారతదేశంలో ఏడా దాంకునే మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు దాంకునే స్థలాలు ఉండవు. ఆ విధంగా చేస్తారు. నేను ముందు నుంచి కూడా ఒకటే కోరుకుంటున్నా, మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఈరోజు మేము జాగ్రత్తగా ప్రతి ఒక్క డివిజన్ తిరుగుతున్నాం, ఆదర్శంగా నిలుస్తున్నాం. ఒక పెద్ద మనిషి, వైసీపీ వాళ్ళ గురించి చెప్తా, ఒక పెద్ద మనిషి కాలువను డైవర్ట్ చేసినాడు అప్సరా థియేటర్ దగ్గర. ఒక పెద్ద మనిషి కాలువని పొద్దున మీద 29 డివిజన్ కాలువనే లేపేసినాడు, కాలువనే లేదు. ఇంకో పెద్ద మనిషి కాలువలు అని చెప్పి 2004లోనే ఏమేమి చేయాలో అండర్టైన్ అని అన్నీ చేసేసినారు. వీళ్ళు ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు.